ఇప్పుడు మీరు కూడా లెంట్ డేసెస్లో 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు, సరే చెయ్యండి, మంచిదే. చేసిన తర్వాత మీ బతుకు మారలేదనుకో, ఆ సీరియల్స్ మొత్తం మానుకోవాలి. ఇంతవరకు నీ బతుక్కి ఎందుకు ఇలా? ఏం లాభం ఉపవాసం? ఏం లాభం అంటే ఉపవాసం? నీ కోపం మానుకోవాలా, గౌరవించే విధానం నేర్చుకోవాలా, బైబిల్ చదవటం ఇంతవరకు ప్రారంభించాలా. సినిమాలు చూసి నవ్వుతావు, జోకులు చూసి నవ్వుతావు, సీరియల్ చూసి నవ్వుతావు, ఈడకొచ్చి దేవానికి స్తోత్రం అంటావు. ఏం లాభం అండి దీనివల్ల? మానాల్సిన అన్నం కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మానాల్సింది పాపం మానాలి. నోట్లోకి తిండి మెతుకులు పంపించకుండా ఆపితే దేవుడికి వచ్చే లాభం లేదు. లోపలికి నువ్వు పాపాన్ని పంపించకుండా నోటికి కత్తెట్టి పెట్టుకోవాల్సిన ఉపవాసపు ఛాయ అది. ఆ విషయం మనం మర్చిపోతున్నాం ఇక్కడ.